Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం హౌ టు క్లియర్ ప్రాబబిలిటీ అండ్ కాంప్లెక్స్ వేరియబుల్స్ JNTU R23ది బీటెక్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ఈసీ వాళ్ళకు ఉంటుంది ఈ సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఈ ప్రతి యూనిట్కి ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తూ వస్తాను. ఈ ప్రతి యూనిట్ రిలేటెడ్ ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డిస్క్రిప్షన్ నుంచి యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్గా మీరు చూడొచ్చు. డిస్క్రిప్షన్లో ఉంటాయి లింక్స్, యాక్సెస్ చేసుకోండి. ఇప్పుడు కమింగ్ టు ద సబ్జెక్ట్ ప్రాబబిలిటీ అండ్ కాంప్లెక్స్ వేరియబుల్స్. దీంట్లో యూనిట్ 1 ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ యూనిట్ 1. దీంట్లో మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ 2 మార్క్స్ కోసం అయితే వీటిని చూడొచ్చు. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కానీ, శాంపుల్ స్పేసు, డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ శాంపుల్ స్పేసెస్, ప్రాబబిలిటీ డెఫినేషన్స్, యాక్సియమ్స్ ఇవన్నీ. బట్ ఎస్ఏ టైప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసినట్లయితే బేస్ థియరం ఇంపార్టెంట్. బేస్ థియరం పైన ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. అలానే ర్యాండమ్ వేరియబుల్స్లో డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ ఉంటాయి. ఈ డిస్క్రీట్లో కే సమ్స్ ఉంటాయి. ఆ కే సమ్స్ ఇంపార్టెంట్, బేస్ థియరం సమ్స్ ఇంపార్టెంట్ ఎక్కువగా. నెక్స్ట్ డెన్సిటీ ఫంక్షన్ పైన ఇంటిగ్రేషన్ సమ్స్ వస్తాయి. ఇంటిగ్రల్లో కే వాల్యూ, డెన్సిటీ ఫంక్షన్ ఇచ్చి మీన్ మీడియన్ కనుక్కునే మీన్ వేరియన్స్ కనుక్కునే సమ్స్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్స్లో బైనామియల్, పాయిజన్ బాగా చూడొచ్చు మీరు. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్స్, పాయిజన్ మన ఛానల్లో ఉన్నాయి. అవి చాలా క్లియర్గా ప్రిపేర్ అవ్వచ్చు. వీటి వరకు ప్రిపేర్ అవ్వండి బాగా. బేస్ థియరము, కే సమ్స్, డెన్సిటీ, బైనామియల్, పాయిజన్ ఎస్ఏ టైప్ కవర్ అవుతుంది. ఇంకా సింపుల్ డెఫినేషన్స్ ఎలానో షార్ట్ ఆన్సర్కి వస్తాయి. ఇది యూనిట్ 1 మీరు ప్రిపేర్ అవ్వాల్సింది. యూనిట్ 2కి వచ్చామంటే యూనిట్ 2 ఆపరేషన్స్ ఆన్ ర్యాండమ్ వేరియబుల్స్. సింగిల్ ర్యాండమ్ వేరియబుల్ ఇది, సో మల్టిపుల్ కాదు. దీంట్లో మొమెంట్స్ చూడొచ్చు, ఈజీగానే ఉంటాయి. సెంట్రల్ మొమెంట్, మొమెంట్ అబౌట్ ఆరిజిన్, మొమెంట్ అబౌట్ మీన్, అవి. చెబిసివ్ ఇన్ఈక్వాలిటీ పైన ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్. ఇది సింగిల్ ర్యాండమ్ వేరియబుల్కి వస్తాయి. మల్టిపుల్ ర్యాండమ్ వేరియబుల్స్లో ఈ జాయింట్ డిస్ట్రిబ్యూషన్, జాయింట్ డెన్సిటీ పైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ జాయింట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ జాయింట్ డెన్సిటీ ఫంక్షన్ డెఫినిషన్స్, ప్రాపర్టీస్ వాటిని చూసుకోండి. వాటిపైన కూడా ప్రాబ్లమ్స్ 2 ర్యాండమ్ వేరియబుల్స్ పైన వస్తాయి. సో చెబిసివ్ ఇన్ఈక్వాలిటీ చూడండి, మొమెంట్స్ పైన ప్రాబ్లమ్స్ చూడండి, మొమెంట్ అబౌట్ ఆరిజిన్, మీన్, వేరియన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ వీటిపైన ఉంటాయి. ఇంకా జాయింట్ డిస్ట్రిబ్యూషను, జాయింట్ డెన్సిటీ ఫంక్షను వాటిపైన ప్రాపర్టీసు, డెఫినేషన్స్, ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి సింపుల్వి. నెక్స్ట్ వచ్చినట్లయితే యూనిట్ 3 ఆపరేషన్స్ ఆన్ మల్టిపుల్ ర్యాండమ్ వేరియబుల్స్. ఇది కొద్దిగా టఫ్ ఉంటుంది, కొద్దిగా మల్టిపుల్ ర్యాండమ్ వేరియబుల్స్ పైన. వీటిలో మీరు చూడగలిగేది నేను ఇంతకుముందు చెప్పిన వాటివే. మొమెంట్స్, జాయింట్ మొమెంట్స్, క్యారెక్టరిస్టిక్ ఫంక్షను దానిపైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. గాసియన్ ర్యాండమ్ వేరియబుల్ పైన ప్రాబ్లమ్స్. సో ఇవే ఈ టాపిక్స్. జాయింట్ డిస్ట్రిబ్యూషను, జాయింట్ డెన్సిటీ ఫంక్షను, ఎక్స్పెక్టేషన్ పైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. మొమెంట్స్ పైన, జాయింట్ మొమెంట్స్ పైన ప్రాబ్లమ్స్, వాటి ప్రాపర్టీస్. ఇది ఎందుకైనా మంచిది ఆప్షనల్ పెట్టుకోండి. యూనిట్ 3ని ఆప్షనల్గా పెట్టుకోండి. యూనిట్ 1, యూనిట్ 2 అయితే నేను చెప్పింది ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 1 ఈజీగానే ప్రిపేర్ అవ్వచ్చు. బేస్ థియరము, కే సమ్స్ అలా ఉంటాయి, ఈజీగానే ఉంటాయి అవి. బైనామియల్, పాయిజన్ డిస్ట్రిబ్యూషను. యూనిట్ 2లో కూడా మీకు చెబిసివ్, సింగిల్ ర్యాండమ్ వేరియబుల్ పైన ఉండే మొమెంట్స్ ఈజీగా ఉంటాయి. మల్టిపుల్ కొద్దిగా చూసుకోవచ్చు, అంటే ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా నేను చెప్పే బెస్ట్ యూనిట్స్ ఏంటంటే యూనిట్ 4, యూనిట్ 5, ఫస్ట్ 2 యూనిట్స్ తర్వాత. సో యూనిట్ 4లో కూడా మీరు జస్ట్ ఒక 3 టాపిక్స్ బాగా ప్రిపేర్ అయితే చాలు. అవి ఏంటంటే సిఆర్ ఈక్వేషన్స్ పైన ప్రాబ్లమ్స్, హార్మోనిక్ ఫంక్షన్ పైన కాంజుగేట్ హార్మోనిక్ కనుక్కునేది, మిలన్ థామ్సన్ మెథడ్, చాలు. ఈ 3 పైన క్రిస్టల్ క్లియర్గా మన ఛానల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని చూడండి. అలా బేసిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సిఆర్ ఈక్వేషన్స్ పైన కొద్దిగా డెప్త్గా ఉంటాయి ప్రాబ్లమ్స్, అవి కూడా ఇంపార్టెంట్ సమ్స్ అన్నీ ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్ ఇచ్చేస్తా, కాంప్లెక్స్ అనాలిసిస్, దాంట్లో చూసుకోండి. సో 3 టాపిక్స్ యూనిట్ 4లో సిఆర్ ఈక్వేషన్స్, హార్మోనిక్, కాంజుగేట్ హార్మోనిక్, మిలన్ థామ్సన్. నెక్స్ట్ యూనిట్ 5కి వచ్చామంటే దీంట్లో టేలర్స్ లారెంట్ సిరీస్ ఎక్స్పాన్షన్స్ చూడండి.
టేలర్స్ లారెంట్ సిరీస్ ఎక్స్పాన్షన్స్, టేలర్ సిరీస్, లారెంట్ సిరీస్, రెసిడ్యూస్, కాశీ రెసిడ్యూ థియరం పైన ప్రాబ్లమ్స్. ఈ రెసిడ్యూస్ యూజ్ చేసి మీరు ఇంటిగ్రల్స్ ఎవాల్యుయేట్ చేసేది. సో అర్థమైందా? టేలర్స్, లారెంట్, రెసిడ్యూస్, ఈ 3 టాపిక్సే యూనిట్ 5, అంతకుమించి ఏం అవసరం లేదు. కాశీ రెసిడ్యూ థియరం పైన ప్రాబ్లమ్స్. యూనిట్ 4 నేను చెప్పాను 3 టాపిక్స్ ఇవి. సో ఏ 3 యూనిట్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి అంటే యూనిట్ 1, 2 ఫస్ట్ ప్రిపేర్ అయ్యి 4 యూనిట్ 5, 4th యూనిట్ 2, 5th యూనిట్ 2, నెక్స్ట్ 1st, 2nd, 3rd యూనిట్ కావాలంటే వదిలేమని చెప్తున్నా. ఇవి ప్రిపేర్ అయితే మోర్ దెన్ సఫిషియంట్. ఈజీగా మీరు ఈ సబ్జెక్ట్ని క్లియర్ చేయొచ్చు. ప్రాబబిలిటీ అండ్ కాంప్లెక్స్ వేరియబుల్స్ అనే సబ్జెక్ట్ని చాలా ఈజీగా క్లియర్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో ఈ టాపిక్స్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి, చూడండి. అది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.